కాక్రోచెస్ అని అవహేళన చేసిన నోళ్లు మూతపడ్డాయా? లాఠీ దెబ్బలుతో చర్మం చీలిన, నెత్తుటి చుక్కలు కారిన సంకల్పం మాత్రం చెదరలేదు. మేమే గెలిచామంటూ జెన్జీ నినదించింది. కొత్త భవిష్యత్తుకు ఒక నినాదంగా, ఒక నిర్వచనంగా మారింది. సో ఓవరాల్ గా కాక్రోచ్ జనతా పార్టీ నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంతో సోనం వాంగ్చుక్ కు మద్దతుగా మొదలెట్టినటువంటి ఉద్యమం, ఈ నిరసన ప్రదర్శన నెమ్మదిగా దేశమంతా పాకింది. కేంద్రం దిగిరాక తప్పలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు యూకే నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ఆర్ఐ విభాగం ప్రదీప్ గారు. నమస్తే సార్. నమస్తే రెహమాన్ గారు. ప్రజా చైతన్యం ప్రేక్షకులకి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. సార్ ఎలా చూడాలి మొత్తానికి? సిజేపీ బీజేపీపై విజయం సాధించిందా? సిజేపీ కొత్త నిర్వచనాన్ని ఇస్తుందా? ప్రతి లాఠీ దెబ్బ ఒక కొత్త నినాదంగా, ప్రతి నెత్తుటి చుక్క ఒక కొత్త భవిష్యత్తుకు నిర్వచనంగా మారిందా అంటే ఏం చెప్తారు? ముందుగా ఇదొక అద్వితీయం, అనిర్వచనీయం అండి. అసలు మన జీవిత కాలంలో మనం కొన్ని ఉద్యమాలు చూస్తుంటాం, పోరాటాలు చూస్తుంటాం. నేను చూసిన ఉద్యమాల్లో రాజకీయాల ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా జనాలు బయటకు వచ్చి స్వచ్ఛంగా చేసిన ఒక ఉద్యమం అండి. ఉద్యమము సోనం వాంగ్చుక్ గారు కానీ, అభిజిత్ డిప్కే గారు కానీ, లేకపోతే సోనం దాస్, ఇంకా వాళ్ళు వీళ్ళు అని ఒక్కరిని పాయింట్అవుట్ చేయడానికి లేదండి. ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి వాళ్ళు మనసులో ఏదైతే అనుకున్నారో దానికి ఊతమిచ్చేలాగా ఈ ఉద్యమం మొదలైంది. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ధైర్యం వచ్చింది, మేము కూడా బయటకు వచ్చి మా గొంతు వినిపిస్తాము అని చెప్పేసి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరిపై విజయం సాధించారన్నది ఇక్కడ అప్రస్తుతము. అది అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయాలకు సమయం కాదండి. ప్రక్షాళన జరగాలి, అకౌంటబిలిటీ రావాలి, పారదర్శకత ఉండాలి. ఇప్పుడు ఎవడైనా విద్యార్థి వాడు ఒకటే చేయగలడండి, పరీక్షలకు ప్రిపేర్ కాగలడు. ఎంత గొప్పగా నేను ప్రిపేర్ అవ్వగలను అన్నది మాత్రమే వాడి చేతిలో ఉంటుంది. దానికోసం వాడు అహర్నిశలు కష్టపడతాడు. కానీ పరీక్షలు సక్రమంగా జరుగుతాయా లేదా, పారదర్శకత ఉంటుందా లేదా, నేను ఎవరితో పోరాడాలి, ఏ అధికారితో పోరాడాలి, ఎవడెక్కడ లీక్ చేస్తారని చూసే సమయం వాడికి ఉండదు. ఆ భరోసా ప్రభుత్వం కల్పించాలి అని మాత్రమే యువత ముందుకొచ్చి ఉద్యమం చేశారండి. అండ్ ఇంకా రెండోది మనం బాగా గమనించాల్సింది ఏంటంటే కాలం మారింది. ఇప్పుడు దొంగ కేసులు పెడతాము, అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా రెచ్చిపోతాము, అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఏదైనా చేస్తాము, ఎవడు కూడా మమ్మల్ని చూడడు అని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన చందాన ఈ పాలకులు గన వ్యవహరిస్తే కర్రగాల్చి వాత పెడతామని చెప్పేసి భారతదేశ పౌరులు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఇది. అది ప్రతి ఒక్క పాలకుడు గుర్తెరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎందుకు ఇచ్చారండి అధికారం? ప్రజలకు మంచి చేయమని అధికారం ఇచ్చారు. మేము ఇష్టారీతిన మేము ఊరేగుతాము, తైతక్కలాడతాము, మేము వ్యవస్థల్ని వాడుకుంటాము, పోలీసుల్ని గుండల్లాగా వాడుకుంటాము, మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడతాము, మేము ఇష్టారీతిన చేస్తాము అంటే ఒకసారి ప్రజాగ్రహం ఎలా ఉంటుందో ఈ జెన్జీ కానీ సిజేపీ వాళ్ళు చేసిన ఉద్యమం ఒక చక్కటి ఉదాహరణ అండి. అది ఒక మేలుకొలుపు. అందుకే ఇది ఒక రాజకీయ కంటే కూడా ప్రక్షాళన దిశగా చేసిన ఉద్యమం. అండ్ బీజేపీ వాళ్ళు కూడా అంత ఈజీగా ఏం రాజీనామా చేసిండ్రండి నాకు తెలిసి. వాళ్లకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి, వాళ్లకు ప్రజల నాడి ఏందనేది తెలిసింటది. ఫస్ట్ ఏం చేశారండి మనం చూసాం, యాంటీ నేషనల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చారు అది అని చెప్పేసి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎల్లో మీడియాతో సహా ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళ పిఆర్ టీంలు, ప్రాపగండా టీంలు ఊదరగొట్టడానికి ట్రై చేశారు. కానీ అది అట్టర్ ఫెయిల్ అయింది, మిస్ఫైర్ అయింది, దారుణంగా మిస్ఫైర్ అయింది. ఎంత దారుణంగా మిస్ఫైర్ అయిందంటే ఎప్పుడూ లేనిది 2 రోజుల్లో 2 సెల్ఫీ వీడియోలు చేసి నరేంద్ర మోదీ గారు ఫ్రెండ్స్ అని సంబోధిస్తూ వారు మొదలు పెట్టారంటే ఆ తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోండి. చూశారు అన్ని రకాలుగా గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలు ప్రదర్శించుదాం, ఇది నీరు గార్చేదానికి చేద్దామని చూశారు ఫస్ట్. కానీ అది వర్కౌట్ కాలే. అది అండి దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఉద్యమం. అదే సార్, అంటే ఈ బొద్దింకల్ని బూటు కాళ్ళ కింద నలిపేద్దామని చూస్తే అది కాస్త పిడికెలుగా మారిపోయింది. అంటే సింపుల్ అండి. ఏ రోజైనా కానీ ఎక్కడైనా మీరు చూడండి, ఒక మనిషి కెరియర్ కానీ లేకపోతే ఒక ఒక ఏదైనా ఒక ఆర్గనైజేషన్ దాని పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే మన పనితీరు కానీ ఒక పీక్ చేరుతుంది.
ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే వాళ్ళు ఒంటెద్దు పోకడలు కానీ ఇంకోటి కానీ మేము ఏం చేసినా చెల్లుబాటు అంటుంది, పీక్ చేరింది. ఇంకా ప్రజలకు కూడా ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ని మనం లాగితే టెన్షన్ గా ఒక స్టేజ్కి వచ్చే లోపల తెగుతుంది. యా ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది. సో ఇక మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళు ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించారు. అఫ్ కోర్స్ ఇది గెలుపు ఓటమి అని నేను అనను కానివ్వండి, ఎవరు గెలవలేదు, ఎవరు ఓటపోలేదు, భారతదేశం గెలిచిందంతే. వ్యవస్థల్ని మార్చాలి, అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు ఆ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే రేపు వచ్చిన వ్యక్తి ఇట్లా కింద ఎవరైనా ఈ లీకులు చేస్తే నేను కూడా వెళ్ళిపోవాలనే భయం వాళ్ళలో ఉంటుంది. భయం ఉంటుంది. సో ఆ హెచ్చరిక అనేది, ఎందుకంటే ఓట్లేసింది ఎవరండి వీళ్ళకు? ఓట్లేసింది ప్రజలు. కానీ ఒక్కసారి ఓట్లేసిన తర్వాత ప్రజలతో మాకు పని లేదు, మా ఇష్టారీతిన మేము చెలరేగిపోతాము, మేము వ్యవస్థల్ని వాడుకుంటాము, మేము పోలీసుల్ని వాడుకుంటాము. మన ఆంధ్ర రాష్ట్రంలో దుస్థితి చూస్తున్నామండి. పక్క రాష్ట్రాలకు పోయి మీ జర్నలిస్టు జర్నలిస్టులు ఏం చేస్తారండి? వాళ్ళు వార్తలు అందిస్తారు. ఎల్లో మీడియా కంటే దారుణంగా ఎవరు వార్తలు చదవరు, ఎవరు వార్తలు రాయరు, ఎవరు అంతకంటే దారుణంగా వార్తని ట్విస్ట్ చేసి చంద్రబాబు నాయుడుకు మేలు చేసే విధంగా ఎవరు చేయరు. కానీ ఎంతగా కక్ష తెచ్చుకున్నారో మనం చూస్తున్నాం. ఏందండి, పోలీసులను పంపించి అక్కడ ఇక్కడ పరిగెట్టించి వాళ్ళను లాక్కొచ్చి, ఇప్పుడు సోదరుడు కేవీఆర్ కానీ లేకపోతే ఒక స్టాండప్ కమెడియన్, ఆ పిల్లగాడు ఏదో మాట్లాడినాడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం తప్పు నేను చెప్తా, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం తప్పు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం కూడా తప్పే. అంటే వాళ్ళకి తెలియదు ఎక్కడ ఒక గిరి గీయాలన్నది వాళ్ళకి తెలియదు. మనం ఏం చేయాలి? వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. అంతేగాని ఎక్కడో వారణాసిలోనో ఎక్కడో ఆ పిల్లగాడు ఉంటే మన ఆంధ్ర పోలీసులు అక్కడ దాకా పంపించి లాక్కొని వస్తాం. అది చూసి ఈ జన సైనికులు ఈడ చూసారా, మా అన్న కక్ష తెచ్చుకున్నాడు, మా అన్న పగ సాధించాడు, మా అన్న పవర్ యూజ్ చేసాడని వీళ్ళు రెచ్చిపోవడం. అంటే ఎక్కడికి దారి తీస్తుంది ఇది? ఆ పిల్లగాడికి 2 రోజుల్లో బెయిల్ వచ్చింది, ఏం సాధించినారు? దానికి బదులు మనం ఒక విధి విధానాలు ఏర్పాటు చేసి కొత్తగా కొన్ని వస్తుంటాయండి. ఇప్పుడు స్టాండప్ కామెడీ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే ఒక కల్చర్ మన భారతదేశంలోకి వస్తుంది. మనం ఏం చేయాలి? విధి విధానాలు రూపొందించి, లేకపోతే అఫీషియల్గా ట్రైనింగ్ ఇస్తాంరా, మీరు అదొక ఇండస్ట్రీ లాగా మీరు డెవలప్ కండి, మీకు ఉపాధి కలుగుతుందంటే సంతోషమే, కానీ దానికి ఒక మార్గనిర్దేశం మేము చేస్తాము, విధి విధానాలను రూపొందిస్తాము, ముసాయిదా రూపొందిస్తాము, ఈ మాటలకు లోబడి మీరు మాట్లాడండి అనేది నేర్పించాలి. ఇప్పుడు ఎందుకు వెస్ట్రన్ కల్చర్ యుఎస్ఏలో ఈవినింగ్ టైం స్టాండప్ కామెడీలు లేకపోతే షోస్ వస్తాయి, ఈవినింగ్ కామెడీ షోలు. దాంట్లో డొనాల్డ్ ట్రంప్ గారిని ఇష్టారీతిన వాళ్ళు సర్కాస్టిక్ గా వెటకారంగా కామెడీ చేస్తారు. అవి అక్కడ చెల్లుబాటు అవుతాయి. మన వాళ్ళు కూడా దాన్ని కాపీ కొడతారు. సరే, మన కల్చర్కి మన దానికి డిఫరెంట్ ఉందంటే ఏం చేయాలి? ఇక్కడ పద్ధతుల ప్రకారం మీరు మార్గదర్శకం చేస్తే వాళ్ళు అట్లా వెళ్తారు. కానీ అది లేకుండా మేము అరెస్ట్ చేస్తాం, కక్ష. పోలీసుల్ని ఆంధ్ర రాష్ట్రంలో గూండాల్లాగా వాడుతున్నారండి. పోలీసుల్ని ఇంతకుముందు గూండాల్ని పంపించి బెదిరించేవాళ్ళు, ధమ్కీలు ఇచ్చేవాళ్ళు. ఆ కాలాలు పోయినాయి. ఇప్పుడు పోలీసులతో ధమ్కీలు ఇప్పించడము, బెదిరించడము, వాళ్ళని లాక్కొని రావడము, 1 కాదు 2 కాదు 108, 120 కేసులు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అస్సలు తుంగలో దొక్కుతూ వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఒకే ఇష్యూ పైన 1 కేసు కంటే ఎక్కువ పెట్టకూడదని చెప్పింది. 108 కేసులు, ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరకు వచ్చిందండి. అదే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెబుతోంది. ఎవడైనా కానీ కళ్ళి నెత్తికెక్కి ఒళ్ళు బలిసి మేము అధికారంలో ఉన్నాం కదా, ఇష్టారీతిన మేము చెలరేగిపోతామంటే కర్రగాల్చి వాత పెట్టడానికి భారతదేశ ప్రజలు రెడీగా ఉన్నారు. ఇంకా చాలా ఉద్యమాలు వస్తాయండి, చాలా ఉద్యమాలు. గత 10-12 ఏళ్లుగా దేశంలో, దేశ ప్రజల్లో, దేశ యువతలో నెలకొన్నటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ కు ఇది ఒక ఉద్యమ రూపం. ఇలాంటి ఉద్యమాలు రానున్న కాలంలో కూడా ఇంకా వస్తాయా? 100% వస్తాయండి. అందరూ కూడా వాళ్ళు మాట్లాడితే ఏమవుతుందో అన్న భయపడ్డ వాళ్ళందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అండ్ ఖచ్చితంగా ప్రభుత్వం అన్నది ప్రజల చేత ఎన్నుకోబడింది. థ్యాంక్ గాడ్. మనది ఏ ఉత్తర కొరియాలోనో ఇంకొక లాగో మంది నియంతృత్వ దేశం కాదు, మంది ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఎన్నుకోబడ్డారు. వ్యవస్థల్ని మేము చెప్పు చేతుల్లోకి తీసుకుంటాం, వ్యవస్థల్ని చెప్పు చేతుల్లోకి తీసుకుని మా ఇష్టారీతిన మేము చెలరేగిపోతాం, గెలుస్తూనే ఉంటాము అంటే ఎవ్వరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రతి ఒక్కరూ విజిలెంట్గా ఉంటారు, అప్రమత్తంగా ఉంటారు. మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. బీజేపీ తప్పు చేసిందా, ఇంకొక పార్టీ తప్పు చేసిందా, కాంగ్రెస్ ఒప్పు చేసిందా కాదండి. పాలకులు మీ పని మీరు చెయ్యండి, మీరు ప్రజలకు మంచి చెయ్యండి, మేము హర్షిస్తాము. ప్రజలకు ఇలా చేస్తే 5 ఏళ్ళు మాకు కాలం ఉంది కదా, మా ఇష్టారీతిన మేము వాళ్ళతో పొత్తు వీళ్ళతో పొత్తు పెట్టుకొని మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యి మేము ఏదైనా మాయాలు చేస్తాము అంటే ఒప్పుకునే స్థితిలో లేరు ప్రజలు. అది మాత్రం గ్యారెంటీ. అందుకే అభిజిత్ డీప్కే కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఈ విజయం తర్వాత, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా భయం అనేది లేకుండా పోయింది. భయం ఉంటే అన్ని సెట్ అవుతాయి. అందరినీ దారిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కాక్రోచెస్ ఎక్కడికైనా చొచ్చుకుపోగలవు.
ఈ కాక్రోచెస్ అంటే ఏంటో అనేది అందరికీ ఒక భయం చూపించి దారిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. తప్పకుండా అండి. ఇప్పుడు దీనికి చక్కటి ఉదాహరణ 1980లో భారతీయ జనతా పార్టీ పుట్టింది. యా వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, విజయరాజే సింధియా గారు వీళ్ళందరూ ఒక 10 మంది కలిసి మన బీజేపీని ఏర్పాటు చేశారు. వాళ్ళకి అధికారం రావడానికి 20 ఏళ్ళు పట్టింది. కానీ ఇప్పుడు కాక్రోచెస్ అనుకుంటే, ఎందుకంటే మొన్న ఎక్కడో కేబినెట్ మీటింగ్లో నరేంద్ర మోడీ గారు చెప్పారంట మంత్రులు కూడా ఇన్స్టాగ్రామ్లో ఉండండి అని. ఇప్పుడు వార్తను ఇంకా ఫాస్ట్గా చేరవేయచ్చు. వాళ్ళ అభిప్రాయాలు లేకపోతే ఈజీగా జనాల్లోకి చొచ్చుకొని పోతాయి. ఇంతకుముందు భావజాలాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే రథయాత్రలు చేసినారు, పాదయాత్రలు చేసినారు. ఇప్పుడు ఆ యాత్రలు కూడా అవసరం లేదు. ఒక్క రోజులో ప్రజల్లోకి తీసుకెళ్లి ఇప్పుడు ఎంత ఉద్యమం ఎన్ని రోజులు వచ్చిందండి? 2 నెలల్లో జరిగిందంతా. మే 15, 17 నుంచి మొదలైంది. ఒక అభిజిత్ డిప్కెనే ఒక ఫస్ట్ పోస్ట్ పెట్టాడు. వాట్ ఇఫ్ ఆల్ ద కాక్రోచెస్ కమ్ టుగెదర్ అని పెట్టాడు. ఏది ఒక జడ్జి నెక్స్ట్ ఒక మెసేజ్ పెట్టాడు. సిజేపీ అని ఒక ఏఐ ఒక 5 నిమిషాల్లో ఏఐ టూల్ ఒకటి పోస్టర్ రెడీ చేసి రిలీజ్ చేశారు. ఒక 3-4 రోజుల్లోనే 20-25 లక్షల మంది 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్కి. తర్వాత ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. సో 20 ఏళ్ళు పట్టిండొచ్చు బీజేపీకి అధికారంలోకి రావడానికి కేంద్రంలో. కానీ 2 ఏళ్ళు 2 నెలలు కూడా చాలు ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగంలో అన్ని తారుమారు అవడానికి. సో అప్రమత్తంగా ఉండాలి. అండ్ ఇది స్వీట్ వార్నింగే. ఎవరైనా కానీ మా ఇష్టారీతిన మన నారా లోకేష్ ఒక మాట అన్నాడు, మీకు గుర్తుండే ఉంటుంది. 99 పైసలకు 100 ఎకరాలు కాదు అన్ని ఎకరాలు ఫ్రీగా ఇస్తా అన్నాడు. 1 ఎకరా కాదు అన్ని ఎకరాలు ఫ్రీగా ఇస్తా అన్నాడు. క్రికెట్ మ్యాచ్కు పోయినావు అంటే ఎంత వెటకారంగా మాట్లాడతాడు. అవును నేను పోతాను, కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా టికెట్ ఇస్తా అంటాడు. ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాల్లో విదేశాలకు పోతా, నా ఇష్టారీతిన నేను తిరుగుతా, నేను ఇష్టారీతిన భూముల్ని పప్పు బెల్లాల్లాగా అమ్మేస్తా. ఇది వాళ్ళు మాట్లాడేది. ఎంత యారగెన్స్ చూడండి, ఎంత అహంకారపూరిత మాటలు అవి. ఇటువంటి వాటికి చరమగీతం పాడడానికే కాక్రోచెస్ కానీ లేకపోతే సిజేపీ కానీ జెన్జీ కానీ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇది స్వీట్ వార్నింగా లేకపోతే ఘాటు వార్నింగా తొందరలోనే ప్రజలు తేల్చి చెప్తారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా డిఎస్సిలో జరిగిన అవకతవకలకి బాధ్యత వహిస్తూ తను కూడా రాజీనామా చేయాలి. ఇక్కడ ప్రధానంగా జంజీ ఉద్యమం ఏదైతే జంజీ ఉద్యమంలో ఒక మనకి కనిపిస్తుందో, సో ఇలాంటి ఎందుకంటే ఒక ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఉంది. పంజాబ్ హర్యానా నుంచి రైతులు తరలి వస్తున్నారు ఇండో యుఎస్ ట్రేడ్ ప్రతిపాదిత ట్రేడ్ రద్దు చేయాలంటూ. సో ఇది మొన్న ఇప్పటి వరకు నీటి ఇష్యూ, ఇప్పుడు రైతుల ఇష్యూ, రేపొద్దున మరో ఇష్యూ. అంటే అసలు దేశంలో ఏం జరుగుతుంది? ఇన్ని సమస్యలు ఉంటే యువత ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదు? లేకపోతే వచ్చే ప్రయత్నం ఉన్నా సరే అణగదొక్కుతారనే ఒక భయం అనేది ఉందా? ఖచ్చితంగా భయం అనేది ఉందండి. ఇప్పుడు ఎందుకంటే మనం చూస్తే అంటే సామాన్యుల మీద కాదు కానీ నాయకుల మీద ఈడీ రైడ్లు లేకపోతే వాళ్ళు వీళ్ళు వస్తారు. ఎప్పుడైతే బీజేపీలో జాయిన్ అవుతారో వాళ్ళ మీద ఏం రైడ్లు ఉండవు. అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చక్కటి ఉదాహరణ సీఎం రమేష్, వాళ్ళ ఇంటిపైన ఈడీ రైడ్లు జరిగాయి. అతను బీజేపీలో జాయిన్ అయ్యాడు. తర్వాత ఇంకా దాన్ని ఊసేలేదు. అంటే వీళ్ళది ఒక అమిత్ షా గారిది మరి ముఖ్యంగా ఒక ప్రత్యేక శైలి ఏంటంటే, నేను చెప్పి నిన్ను లోపరుచుకుంటాను, లేకపోతే బెదిరించి బయట పబ్లిక్ తెలిసేలాగా, సో ఇంకొకటి కూడా చేయడానికి భయపడాలి, అట్లా చేస్తాము అని చెప్పేసి వాళ్ళు 1 కాదు 2 కాదు చాలా ఇన్సిడెంట్లో ఈడీ రైడ్లు కానీ లేకపోతే సిబిఐ వాళ్ళను ప్రయోగించడం కానీ, తర్వాత ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి పార్టీలో జాయిన్ అవుతారో ఇంకా తర్వాత ఏముండదు. సో ప్రజల్లో ఒక రకమైన భయం అయితే ఉంది. ఇప్పుడు చక్కటి ఉదాహరణ అండి, హర్యానా ఎన్నికలు, మిగతా ఎన్నికలన్నీ పక్కన పెట్టండి. హర్యానా ఎన్నికల్లో మొత్తం నేషనల్ మీడియా అంతా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పారు. మొత్తం అందరూ ఎవరెవరైతే ఈ సెఫాలజిస్టులు ఉన్నారో అందరూ అవుట్ రైట్గా చెప్పారు. కానీ ఫస్ట్ 10 గంటల వరకు కాంగ్రెస్ మెజార్టీలో ఉంది. తర్వాత లాస్ట్కు చూస్తే బీజేపీ గెలిచింది. అందరికీ అనుమానాలు ఉన్నాయి, ఎట్లా గెలిచిందని అందరూ అవాక్కయ్యారు. కానీ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడడానికి సాహసించట్లేదు. ఎందుకంటే ఏమొస్తుందో ఏమవుతుందో ఏమో అనేది. ఇప్పుడు ఒకటే సింపుల్, మనకు స్వాతంత్రం ఉందని మనం సంకలు గుద్దుకోవడం కాదు, కానీ మనం మాట్లాడే హక్కును మనం కోల్పోతే, ఎవడైనా ఏదైనా అంటాడని భయపడితే అక్కడే స్వాతంత్రం అనేది హరించుకుపోయినట్లే. ఈ జంజీ ఉద్యమం కానీ లేదా ముఖ్యంగా ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఈ నీట్ వ్యతిరేక ప్రదర్శన కానీ, ఈ ప్రదర్శన ఇంతలా జరుగుతుంటే లక్షలాదిగా యువత రోడ్లపైకి వచ్చి తమకు జరిగినటువంటి అన్యాయం గురించి ప్రశ్నిస్తుంటే, గళమెత్తుతుంటే, ఏపీలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, తర్వాత కొన్ని తెలుగు యూట్యూబర్లు, తెలుగు మీడియా ఛానళ్ళు వీరిని ఒక దేశ వ్యతిరేక శక్తులుగా ఈ ఉద్యమంలో విచ్ఛిన్నకర శక్తులు ప్రవేశించాయని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ వాళ్ళు దేశాన్ని ప్రేమిస్తారా లేదా అన్నది పక్కన పెడితే అండి, ఎందుకంటే అందరికీ దేశం పైన ప్రేమ ఉంటుంది. పక్కా
రాజకీయ ప్రణాళికలతో వాళ్ళు వ్యవహరించరు. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కానీ. ఎందుకంటే దేశభక్తి ఉందా లేదన్నది మనం చెప్పలేము. ఒక ఇన్సిడెంట్తో మనం చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎవరిని కూడా మనం బ్లేమ్ చేయలేము. కానీ పక్కా రాజకీయ అవసరాల కోసం వాళ్ళు డ్రామాలు ఆడారు. క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు కూటమిలో ఉన్నాము, మేము మాట్లాడితే ఏదన్నా అవుతుంది అని చెప్పేసి ఇంకా నోరే తెరవలేదు. బట్ ఒకటి మాత్రం గ్యారంటీ, మా యువత ఎట్ల పోయినా మాకు పర్వాలేదు, మాకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యము, మేము బీజేపీతో ఉన్నాం కాబట్టి మేము మాట్లాడము, మా యూట్యూబ్ ఛానల్ మాట్లాడవు, పైపెచ్చు వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ అని ఊదరగొడతాము అని చెప్పేసి 4-5 రోజులుగా విపరీతమైన ప్రయత్నం చేశారు. అవును, జరిగినాయి. 100% జరిగింది. అండ్ ఈ రోజు వాళ్ళు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఈరోజు, అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు యాంటీ నేషనల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు భయపడి రాజీనామా చేశారా? పాకిస్తాన్ వాళ్ళకు భయపడి రాజీనామా చేశాడా? బంగ్లాదేశ్ వాళ్ళకు భయపడి రాజీనామా చేశాడా? టర్కీ వాళ్ళకు భయపడి రాజీనామా చేశాడా? రోహింగ్యాలకు భయపడి రాజీనామా చేశాడా? ఇప్పుడు యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ వాళ్ళు గెలిచినట్టా? ఇప్పుడు ఈ పచ్చ మీడియాను ఈ ముక్కల్ని అడుగుతున్నా. అంతా రాజకీయ ప్రయోజనాల కోసం. ఒకటి మాత్రం తేటతెల్లమైందండి ఇక్కడ, నారా లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ యువత అంటే వాళ్లకు విలువ లేదు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి వాళ్ళ థియేటర్ ముందర మేకపోతులను బలిచ్చి చొక్కా ఇప్పి డ్యాన్స్ చేయడానికి, బైకుల పైన స్టంట్లు చేయడానికి, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అరవడానికి, ఆయన సోది చెప్తే వినడానికి, ఇంతకు తప్పితే యువత ఎందుకు పనికిరారు అన్నది పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ ఫీలింగ్. ఇంతగా యువత రోడ్డుపైకి వచ్చేసి ఇంతగా పోరాడుతుంటే కనీసం ఒక మెసేజ్ పెట్టడండి. నిన్న ఏదో మెసేజ్ పెట్టడం వల్ల ధర్మ అది ఇది అని చెప్పేసి అసలు సంబంధం లేదు. ఇంకా ఎంతవరకు వెళ్ళారంటే దీనికి కూడా మళ్ళా మతం రంగు పులవడానికి కూడా ట్రై చేశారు. ఇంకా ఎంత దౌర్భాగ్యం అంటే, ఉన్న సమస్య ఏందిరా అయ్యా అంటే, ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ ఒక హిందువులే రాస్తారా, దానికి మతం రంగు చాలా అందుకే అనుకుంటా ఒక మంచి కవి ఖాదర్ మొయిద్దీన్ అని, ఆయన కవితలు వినే ఉంటారు. నేను పుట్టక ముందే నా పేరు దేశద్రోహుల జాబితాలో నమోదైపోయి ఉంది అని ఆయన రాసిన ఒక కవితలో ఒక లైన్ అది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటే, నిన్ను ప్రశ్నిస్తే నీ దేశభక్తి ఎంత ఉన్నా సరే నువ్వు దేశద్రోహి అయిపోతావు. ఇప్పుడు ఎంత దారుణం అండి. ఇప్పుడు మీరు అడిగితే నేను తెలుగుదేశం వాళ్ళను, జనసేన వాళ్ళను నేను దేశద్రోహులు అనేది, ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ తో దేశభక్తి తెలిసే ఛాన్స్ లేదు, అవకాశం లేదు. కానీ ఒక పేరు వల్లనో ఒక మతం వలనో నువ్వు యాంటీ నేషనల్, యాంటీ సోషల్ అనడం ఇంకా దానికంటే దౌర్భాగ్యం లేదండి. అంటే ఇంకా ఎక్కడి దాకా వెళ్ళిపోతుందంటే ప్రతిదానికి ఇంకా నేషనలిజం. ఇప్పుడు నేను ఒక్కటే ప్రశ్న అండి, నీట్ పరీక్ష ఆ పేపర్లు లీక్ చేసినోడు దేశభక్తుడా? అదే కదా. ఆ పరీక్షను ఆ పేపర్లో లీక్ చేసినోడు దేశభక్తుడా? ఇప్పుడు ఎందుకు లీక్ చేశారని అడిగే వాళ్ళు యాంటీ నేషనల్స్ అయితే, పేపర్లో లీక్ చేసిన వాళ్ళు నేషనల్సా? వాళ్ళు దేశభక్తులు అవార్డు ఇవ్వాలన్నా? చాలా దారుణం అండి. చెప్తున్నాను కదా, కారణాలు వెతకాలని చూశారు, ప్రజలు కర్రగాల్చి వాత పెట్టారు, తప్పు తెలుసుకున్నారు. ఇక్కడ నరేంద్ర మోడీ గారిని కూడా నేను జాగ్రత్త పడమని చెప్పేది ఒకే విషయంలో, సార్ పిఆర్ టీములు, ఈ పబ్లిసిటీ స్టంట్లు ఒక స్టేజ్ వరకే పనికొస్తాయి. ఇప్పుడు దానికి కూడా ఏమైపోయిందంటే, ఇది ఒక్క నిమిషంలో చెప్తాను. మనకు రెహమాన్ గారు, మీరు కూడా మీడియాలో ఉన్నారు, చూస్తున్నారు. 19 వరకు ఏమైందంటే స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో ఉండి వాళ్ళ అభిప్రాయాలు చెప్పేవాళ్ళు. అప్పుడు ఇన్ని ఆంక్షలు ఇంత లేదు. తర్వాత పుట్టగొడుగుల్లాగా పిఆర్ టీంలు, ప్రాపగాండా టీంలు పుట్టుకొచ్చినాయి. అవి పుట్టుకు రావడంతోనే ఏమైందంటే, ఇంకా విషం చిమ్మడం ఏ స్థాయికి వెళ్ళిందంటే, నువ్వు ఎంత డబ్బిస్తే నేను అంత విషం చిమ్ముతా. ఇప్పుడు ఒక పిఆర్ టీమ్ కి ఫేస్ అనేది ఉండదు, వాడు ఎక్కడా కనిపించడు, వాడు ఏ ఊరు నుంచి పెడుతున్నాడో తెలియదు. ఇప్పుడు యాంటీ నేషనల్స్ అని చెప్పురా అంటే, ఇంకా వాడు నువ్వు ఎంత డబ్బిస్తే నేను అంత పీక్ తీసుకెళ్తా, స్ప్రెడ్ చేస్తా అని విషం కక్కి 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 ఆ సగం పిఆర్ టీములు, ప్రాపగాండా టీంలే ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రధాన కారణం. వాళ్ళే కొమ్ముంచినారు. అవును. ఇక ప్రధానంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వైఎస్ జగన్ ఒక ట్వీట్ చేశారు. సో ఆయనకి అకౌంటబిలిటీ ఆయన నిరూపించుకున్నారు రాజీనామా చేసి. మరి నీ అకౌంటబిలిటీ ఎప్పుడు నిరూపించుకుంటావు? నారా లోకేష్ రాజీనామా కూడా చేయాలి అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు, ముఖ్యంగా డిఎస్సి అవకతవకల వ్యవహారంపై. దీనిపై ఏమంటారు? ఖచ్చితంగా అండి, మీరు పేకాట ఆడితే మీకు ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇచ్చినారండి. ఎంత దారుణం అసలు. ఒక వ్యక్తి నాకు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ వచ్చింది అంటే, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి కాకుండా బ్రాంజ్ మెడల్ రాని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి డైరెక్ట్ చూసాం మనం.
ఇక్కడ ఏది వాళ్ళలాగా మ్యానిపులేషనో లేకపోతే వాళ్ళలాగా మసిపూసి మారేడుకాయ చేయడం కాదు. ఒక అభ్యర్థి నాకు ఉద్యోగం రాలేదని చెప్పేసి బయటకు వచ్చి బహిరంగంగా మొహం చూపించి, మళ్ళీ ఇది మొహం దాచిపెట్టి ఏదో దొంగ దొంగగా కాదు చెప్పినారు. అవకతవకలు జరిగినాయి, చాలా దారుణమైన అవకతవకలు జరిగినాయి. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే అండి రెహమాన్ గారు, ఇది నేను నారా లోకేష్ హెచ్చరికగా తీసుకుంటాడో, ఒక సోదరుడుగా నేను చెప్తాను తీసుకుంటానో ఆయన ఇష్టము, విర్రవీగుతున్నారండి. మామూలుగా విర్రవీగడం కాదు. అంటే మేము ఏదైనా చెయ్యగలము, మేము ఏదైనా మాట్లాడగలము, మేము ఏదైనా మా చేతిలో అధికారం ఉందని బాగా బాగా విర్రవీగుతున్నారు. అది ఎన్నో రోజులు ఉండదు. ఇప్పుడు ఇటువంటివి హెచ్చరికలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే ఎవరికైనా, ఇప్పుడు నేను చెప్పేది నారా లోకేష్కే కాదు, వాళ్ళకి అధికారం దేనికి ఇచ్చినారండి? ప్రజలకు మంచి చేయడానికి అధికారం ఇచ్చినారు. కక్ష కక్ష కక్ష, ఈ కక్ష అనే దాంతోనే బతుకుతున్నారండి. ఎంత 1250 మంది మీద 1500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తల పైన కేసులు. రావణ్ పైన యాక్చువల్లీ అతను అరెస్ట్ చేసింది ఏదో పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద అన్నాడని ఓకే, అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. మళ్ళీ యూఏపీఏ చట్టం అంటే ఇంకా ఏదది కక్ష సాధింపు చర్యలు కాకుండా ఏమైతాయి? ప్రజలు అన్నీ గమనిస్తున్నారండి. ఇప్పుడు ఒకటి వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము ఏదోటి మా ఉంది పుచ్చిపోయిన పచ్చ మీడియా ఉంది, దాంతో మేము మసిపూసి మారేడుకాయ చేస్తాము. ఇప్పుడు మొన్న చెప్పారు కదా, యాంటీ నేషనల్స్ యాంటీ సోషల్స్ అని, ఇట్లా మేము కూతురు కొడితే ప్రజలు నమ్ముతారు, ఇంకా మాకు ఓటేస్తారనే భ్రమల్లో బతుకుతున్నారు వాళ్ళు. అది భ్రమ మాత్రమే. ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మనం వాస్తవాలు చెప్తున్నాం. మనం ఎక్కడా అబద్ధాలు చెప్పట్లేదు, అభూత కల్పన చేయట్లేదు. వాస్తవాలు ఇది ఇది నిజం రా నాయన, ఇది అబద్ధం రా నాయన, మనం ఇలా ఉండాలి అని మనం మంచిగా చెప్తున్నాం. వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు చెడ్డ పనులు చేయండి రా బాబు, మీకు డబ్బులు ఇస్తాం, విషం చిమ్మండి మీకు అని అన్ని యూట్యూబ్ ఛానళ్లను కొంటున్నారండి. ప్రతి జిల్లాలో యూట్యూబ్ ఛానళ్లను కొంటున్నారు. ప్రతి మీడియా హౌస్ను కొనాలని చూస్తున్నాడు. 3 లక్షలు 4 లక్షలు ఇస్తాం నెలకు, మీరు పని చేయండి, మేము చెప్పిన వార్తను వేయండి. ఇంకా సింపుల్. సో నారా లోకేష్ గారికి చెప్తున్నా, ఆల్ ద బెస్ట్ నారా లోకేష్ గారు. మీరు ఎంతగా కక్ష తీర్చుకుంటారో ఇప్పుడు ఎందుకండి, సింపుల్ చెప్తున్నాను. నేను ఒక ఏదైనా పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో కింద నువ్వు ఇండియాకి వచ్చి మాట్లాడు, నిన్ను లేపేస్తారు, నిన్ను చెక్కేస్తారు, నిన్ను అంటే నేను ఇప్పుడు వాళ్ళని తప్పుకోవట్లేదు, నేను ఎక్కడ దానికి రిప్లై కూడా పెట్టను. కానీ మైండ్ సెట్లు ఎట్లయిందో చూడండి. అంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసము ఎవరైనా పాలకులు చేసేది తప్పు అని విమర్శ చేస్తే ఇంకా సెక్షన్లతో పని లేదు, ఇంకా అసలు ఆ సెక్షన్ ఉండాయి కూడా చూడము, ఏవో కేసులు పెట్టి ఏదో రకంగా జైల్లో పెట్టి ఏమరా సాధిస్తారంటే సునకానందం. అబ్బా చూసారా, ప్రదీప్ని అరెస్ట్ చేసాం, లేకపోతే రెహమాన్ అరెస్ట్ చేసాం, ఇంకొకరిని అరెస్ట్ చేసాం, రావణ్ అంటే ఇంకా ఫస్ట్ ఏంలే, ఇంకా నువ్వు ఏదైనా ఒక్కటి మాట్లాడితే నిన్ను అరెస్ట్ చేసి లోపల పెడతాం. మళ్ళీ చట్టాలు ఏముంది, మా ఇష్టం వచ్చిన సెక్షన్ పెడతాం, 111 పెడతాం, ఇంకోటి పెడతాం. ఫస్ట్ రిమాండ్ పంపిస్తాం, ఒక 2-3 నెలలు జైల్లో ఉంచుతాం. చూసారా నా పవర్, చూసారా నల్ల జుట్టు తెల్ల జుట్టు అయింది, ఒకడికి గుందుపోటు వచ్చింది, ఒకడు బాత్రూంలో కాలు జారిపడ్డాడు అని చెప్పేసి మళ్ళీ నారా లోకేష్ జబ్బలు దర్చుకుంటాడు. ఎంత దారుణం అంటే అండి, వల్లభనేని వంశీకి నల్ల జుట్టు తెల్ల జుట్టు అయిందంటే అది జబ్బలు దర్చుకుంటూ వాళ్ళ పార్టీ కార్యకర్తల మీటింగ్లో నారా లోకేష్ మాట్లాడుతాడు. దేనికోసం మళ్ళా కేసులు పెట్టింది ఆయన అంటున్నాడు, నా తల్లిని దూషిస్తే ఊరుకుంటానా, అతన్ని ఇబ్బంది పెడతా. కానీ పెట్టిన కేసులన్నీ వేరే కేసులు, తల్లిని దూషించిన దానికోసం కాదు పెట్టిన కేసులు. దానికి ఏం సెక్షన్ కూడా ఉంటాయో ఉండవో, వేరే ఏవో సెక్షన్లు పెట్టి అతన్ని ఇరికిచ్చి మళ్ళీ అతనే బయటకు వచ్చేసి క్లియర్గా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. నా తల్లిని దూషించాడు ఊరుకుంటానా, నల్ల జుట్టు తెల్ల జుట్టు అయింది అంటే ఏంది, చట్టాలను నువ్వు చేతిలోకి తీసుకున్నావు, మిస్యూజ్ చేస్తున్నావు అని క్లియర్గా. ఇంకొక దేశంలో అయితే అతను ఈ పార్టీకే మంత్రిగా రాజీనామా చేయాలి, క్లియర్గా చెప్తున్నాడు. ఆయనే చెప్పాడు ఆన్ రికార్డ్ అండి, నల్ల జుట్టు తెల్ల జుట్టు అయితే నా తల్లిని దూషిస్తూ ఊరుకుంటానా అన్నాడు. అంటే నీ తల్లిని దూషిస్తే తల్లిని దూషించిన దానిపైన కేసు పెట్టాలి, కానీ వేరే ఏవేవో ఒక కేసు అయితే అండి, మీరు నాకు బాగా గుర్తు, 2019కి మునుపు పెట్టిన కేసు, అది కూడా ఏంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళ లోకల్ ఏరియాలో వల్లభనేని వంశీ పైన కేసు పెడితే ఆ కేసు తప్పు అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు వల్లభనేని వంశీకి ఒత్తాసు పలికాడు. దాని మీదనే మళ్ళా పీటీ వారెంట్ తెచ్చి అరెస్ట్ చేస్తారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందండి, ఇంతకంటే మిస్యూజ్ ఆఫ్ పవర్ మనం ఎక్కడ చూడం. ఏదైతే ఊహించామో ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. ముఖ్యంగా ఎస్ఆర్ ప్రక్రియ గడువు 24వ తేదీతో ముగిసింది, పొడిగించిన తర్వాత కూడా. వాస్తవానికి ముసాయిదా జాబితా అయితే ఆగస్టు 30న వస్తుంది, 1 నెల రోజుల తర్వాత. కానీ నిన్న గడువు ముగిసిన సాయంత్రానికి ఎలక్షన్ కమిషనర్ ప్రకటించినటువంటి వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 45 లక్షల ఓట్లు గల్లంతైపోయాయి. సో ముసాయిదా జాబితా వచ్చినాటికి ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది? అది నిజంగా అండి, అది మాత్రం సక్రమమైన పద్ధతిలో జరిగి, ఇప్పుడు ఎందుకంటే అందరు ట్రావెల్ చేస్తుంటారు, అక్కడొక ఓటు ఇక్కడొక ఓటు. సపోజ్ ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 20 లక్షల మంది హైదరాబాద్కు వలస వెళ్ళారు అనుకుందామండి, ఉంటారు. వాళ్ళవి ఇక్కడ ఊళ్ళల్లో తీసేస్తే పర్లేదు,
కానీ రాజకీయ కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి తీసేస్తాము అని చెప్పేసి మాత్రం వాళ్ళు ఏదైనా ఒక ప్రక్రియ చేపడితే మరో ఉద్యమం మొదలవుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంది, మనకు న్యాయస్థానాలపైన అపారమైన గౌరవం ఉంది. సో న్యాయస్థానాలు తలుపు తడతాం ఖచ్చితంగా. ఇది మరొక ఉద్యమం అవుతుంది. కావాలని పేర్లు తొలగిస్తే, అక్కడ ఉండి ఆ ఊర్లో ఉండి కూడా వాళ్ళ పేర్లు తొలగిస్తే మాత్రం అది ఖచ్చితంగా మరో ఉద్యమం వస్తుందండి. 40 లక్షలు అంటే అది చాలా చాలా పెద్ద సంఖ్య, చాలా అంటే పెద్ద ఇది సంఖ్య. ఇది వాస్తవానికి నిన్నటి అంచనా ఈ ముసాయిదా జాబితా వచ్చే నాటికి. ఎందుకంటే ఈ 45 లక్షలు కాకుండా ఏదైతే ఎమ్యునరేషన్ ఫార్మ్స్ ఎలక్షన్ కమిషన్ ఇన్ బ్యాక్ తీసుకుందో అవి దాదాపుగా 3,65,000 ఎన్నో 3,65,000 ఉన్నాయి. 3.65 crores ఎన్యుమినేషన్ ఫార్మ్స్ అందినవి. సో అందులో అవకతవకలు లేకపోతే సరిగ్గా వివరాలు లేవని చెప్పి తీసేసే ఓట్లు ఇంకా కొన్ని లక్షల్లో ఉంటాయి. ఎందుకంటే పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు అంచనా వేస్తున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో 1 కోటి ఓట్లు తొలగించాలనేది ఎలక్షన్ కమిషన్ టార్గెట్ అని ఆయన చాలా క్లియర్ గా అన్ని వేదికలపై చెప్తున్నారు. ఇది ఇంకా కాదండి, ఎలక్షన్ కమిషన్ అయినా ఇంకొకరైనా కానీ మనం వ్యవస్థలపైన గౌరవం ఉంచాలి. అలాగే సుప్రీంకోర్టు పైన ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది ఖచ్చితంగా. ఏం లేదు, ఎవరెవరు ఓట్లు అయితే పోయాయో వాళ్ళందరి చేత పిటిషన్లు వేయించడమే, ఖచ్చితంగా వేయించి కోర్టులో పరిష్కార మార్గం కనుగొనాలి. ఎందుకంటే మేము తీసేస్తాము అంటే ఇంకా ఇంకా అసలు ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థమే ఉందండి. ఇప్పుడు నా ఓటు లేదు, ఓటు అనేది ఒక ఆయుధం. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన ఒక ఆయుధం మనకు ఓటు హక్కు. ఇంకా నీకు ఓటు లేదు అంటే నువ్వు మూగపోయినట్టే, ఇంక నువ్వు మనిషివే కాదు. అంటే నేను చెప్పేది రాజ్యాంగపరంగా నువ్వు బ్రతికున్న శవంతో సమానం. ఎందుకంటే నువ్వు మన దేశాన్ని బిల్డ్ చేయడంలో నీ పాత్ర నువ్వు కోల్పోయావు. ఇంకా అంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఇంకోటి ఉండదండి. ఒకవేళ కేవలం ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, మేము ఎలక్షన్లో గెలవాలి అనే ఉద్దేశంతో గన ఈ ఓట్లు తీసేస్తే మాత్రం ఇంకా నాకు తెలిసి దేశంలో అతిపెద్ద ఉద్యమం స్టార్ట్ అవుతుందండి. నీట్ అనేది టీజరు ట్రైలర్ మాత్రమే, శాంపుల్ మాత్రమే. అతిపెద్ద ఉద్యమం మొదలవుతుంది. ఇది మంచిది కాదు, ఎవరికైనా కానీ మంచిది కాదు. ఇప్పుడు ఒకటే అండి, అధికారులకు కూడా మనం కోరుకునేది ఏంది, ఒరే నాయనా నీకు ప్రభుత్వము డబ్బిస్తుంది అంటే ఎవరిది, ప్రజల ట్యాక్స్ పేయర్స్ డబ్బు నీకు వస్తుంది. వాళ్ళకి అన్యాయం చేయడం ఏంద్రా, నువ్వు ఈరోజు నీ నోట్లోకి 4,000 పోతున్నాయంటే కష్టపడేవాడు ట్యాక్స్ కడతంటేనే నీకు డబ్బులు వస్తున్నాయి. నువ్వు ఆ ప్రజలకు అన్యాయం చేయడం ఏంది, ప్రతి ఒక్కడు బాధ్యతతో చేయాలి. ఇప్పుడు సరే ఒక రాజకీయ నాయకుడు వచ్చేసి ఎలక్షన్ కమిషన్ను లేకపోతే జ్యుడిషియరీ సిస్టమ్ను ఇంకో సిస్టమ్ను ప్రభావితం చేయాలంటే నీ విజ్ఞతకు ఏమైంది, నువ్వు అది కదా ఆలోచన చేయాలి. నాకు జీతం ఇస్తున్నారు, నేను భారతదేశానికి మంచి చేయాలన్న కనీస జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు నీ పిల్లలు, నీ ఇంట్లో వాళ్ళు ఆ డబ్బుతో వాళ్ళు ఏం భోంచేస్తారు, ఆ పాపపు సొమ్ముతో వాళ్ళు బాగుపడేది ఏంది. ఒకటి ఇప్పుడు నా డ్యూటీ ఇది, నా డ్యూటీ నేను సక్రమంగా చేస్తే బాగుంటుందా, లేదు ఇంకా మళ్ళీ దాంట్లో కులాలు, దాంట్లో మతాలు, దాంట్లో పార్టీలు, దాంట్లో వర్గాలు ఇవన్నీ ఆలోచించి ఎందుకురా నాయన దేశాన్ని నాశనం చేయడం. ఇప్పుడు ఓటు హక్కు ఉన్నవాడు ప్రతి ఒక్కడు ఓటు వేయాలండి. వాడు ఎవడికేస్తాడనేది వాడి ఇష్టం. అందుకనే కదా మనం ఓట్లు అనేది క్లోజ్డ్ చేంబర్లో ఓటేయమని చెప్తాము, మనం బహిరంగంగా ఓటేయమని చెప్పట్లేదు కదా. ఓటు మన హక్కు, మన ఇష్టం వచ్చిన పార్టీకి ఇస్తాం, కనీసం వాడికి ఓటు ఉండాలా. సర్లే మొత్తం అన్ని కూటమికి వేసుకోమను, అది వేరే విషయం, కానీ ఓటు అనేది ఉండాలి కదా. దారుణం అండి ఇది. చూడాలి, ఆగస్టు లాస్ట్కి వస్తుంది అంటున్నారు కదా, ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది. మనకేమి అన్నం ఉడికిందా లేదో ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది. ఒక 10 ఓట్లు 20 ఓట్లు తొలగించిన ఓట్లు చూస్తే తెలిసిపోద్ది ఏ విధంగా తొలగించారు అని. దాన్ని బట్టి అది ఇంకా దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఉద్యమం అవుతుందండి అది.